హాయ్ టు ఆల్. ఇది వచ్చేసరికి నాకు చాలా ఫేమస్ అండి. నేను ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్న ఆలయం శివపురం ఎల్లపల్లి బిక్కవోలు మండపం, తూర్పుగోదావరి జిల్లా. ఇక్కడ 108 స్తంభాలు అయితే ఉన్నాయండి. ప్రతి స్తంభానికి 1108 లింగాలు అయితే ఉంటాయి. ఆ స్తంభం కింద చిన్న లింగం అయితే ఉంటుంది. మనము ఎక్కడ ఏ స్తంభం కిందైనా ఆ లింగం ఉంటుంది కదండి, అక్కడ అభిషేకం చేస్తే డైరెక్ట్ లోపల మనకి గర్భాలయంలో స్వామివారు అయితే ఉంటారు కదా, అక్కడికి అభిషేకం అయితే చేరుతాయి అన్నమాట. చాలా చాలా ఫేమస్. నేను ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాను. సో దానికోసమే అనమాట వెళ్ళాను. చూస్తున్నారు కదండి మీరు, ఎక్కడ ఏ స్తంభం దగ్గరైనా సరే ఆ స్తంభం కింద చిన్న లింగాకారం అయితే ఉంటుందో అక్కడ అభిషేకం చేస్తే డైరెక్ట్ గర్భగుడిలో, అది కూడా మనకి గర్భగుడిలో ఉన్నది కూడా పాదరసంతో చేసిన లింగాకారం. అది కూడా మీకు డీటెయిల్స్ అన్నది ఏకంగా పంతులు గారి చేతే విందురు. కానీ ఆయన ఎంత బాగా చెప్పారో. మేము విజయవాడ నుంచి వచ్చాము అనగానే ఇంకా సరే అని చెప్పి ఒక 5 మినిట్స్ లేట్ అయితే 5 మినిట్స్ కోసం యాక్సెప్ట్ చేశారు, లేకపోతే అస్సలు యాక్సెప్ట్ చేయరు. ఎంత లేట్ అయినా కానీ టైమింగ్స్ అంటే టైమింగ్సే. చూడండి స్వామివారు ఎంత కళగా ఉన్నారో. స్వామివారు అలా అభిషేకం చేస్తుంటే బంగారపు రంగులో మారతారండి. ఎంతో కళగా ఉన్నారు. ఈ ఆలయంలో ఇంకా ఎన్నో విశేషాలు అయితే ఉన్నాయి. మీకైతే కనుక నేను ఒకటి చెప్తాను. అది అయిపోయాక పక్కనైతే ఇష్టకామేశ్వరి అమ్మవారు అయితే ఉన్నారు. మనకి ఎక్కడ ఉంటుందంటే ఇష్టకామేశ్వరి అమ్మవారు శివపురం ఎల్లపల్లి బిక్కవోలు మండలం, తూర్పుగోదావరి జిల్లా. మీరు ఎంత దూరం నుంచి వచ్చినా సామలకోట నుంచి ఇక్కడ 16 కిలోమీటర్స్ కంటిన్యూస్ బస్సులు ఉంటాయి, ఎప్పుడైనా రావచ్చు. రెండు గుడి వచ్చేసరికి మొత్తం 108 స్తంభాలు. ప్రతి స్తంభానికి 1000 శివలింగాలు, మొత్తం 1,20,000 లింగాలు. అంటే గుడి చుట్టూ ఒకసారి తిరిగితే 1,20,000 లింగం చుట్టూ తిరిగినట్టు. 108 సార్లు తిరిగితే 1,00,00,000 లింగాల ప్రదక్షిణ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, మీరు ఎక్కడ ఏ స్తంభంలో వాటర్ పోసినా గర్భాలయం పాదరస లింగం మీద పడతాయి. అంటే మీరు ఎక్కడ పోసినా, ఇంకా బయట వాళ్ళు పంపించాం కాబట్టి మీరు పోసిన వాటర్ని గర్భాలయంలో పంపించాం. అది కూడా ముఖ్యమైన శివలింగమే, అది పాదరస లింగం. జనరల్ గా పాదరస లింగం ఎక్కడ ఉంటుంది కదా, పాదరసాన్ని నిలబడడం కష్టం, లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. విగ్రహాలకు జీవనం రావడం కోసం పాదరసాన్ని వేస్తాం డైరెక్ట్ గా, ఎందుకంటే దీనికి రూపం ఉంటుంది కదా, రూపం చేసుకున్నాం. సో అలాంటి పాదరసాన్ని శివలింగ రూపంలో ఉంచాం, ఇదే పాదరస లింగం. అయితే మనకేమొచ్చిందంటే, ఒక థిన్నెస్ లేయర్, ఒక బంగారు పొర పైన ఫామ్ అవుతూ వస్తుంది. అంటే కడిగితే ఆ పొర అంతా పోతుంది, ఒక సిల్వర్ కలర్ లో ఒక 5 మినిట్స్ కనిపిస్తుంది, మళ్ళీ బంగారం అయిపోతుంది. ఈయన క్షేత్రపాలకుడు వెంకటేశ్వర స్వామి. నేను భూగర్భంలో ఉంటారు. నేను చూసిన తర్వాత వెళ్ళి ఆయన చూసుకుని మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటలకు ఎప్పుడు వచ్చినా ఫుల్ భోజనం పెడతారు, హ్యాపీ చేసి వెళ్ళొచ్చు. మన గుడి కోసం ప్రతి భక్తులు కూడా బియ్యం తెచ్చుకుని అమ్మవారి దగ్గర పోసుకోవాలి. సో మీరు కొబ్బరికాయలు తెచ్చినా తేకపోయినా పర్లేదు. బియ్యం అనేది జనరల్ గా బియ్యం ఏది తెచ్చుకోమన్నాం అంటే, ఈ కొబ్బరికాయ ఎక్కడికి వచ్చి కుళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళి కుళ్ళిపోవచ్చు. బియ్యం అనేది ఎక్కడికి వెళ్ళి కుళ్ళిపోదు. ఎవరి పేరు అక్కడికి వెళ్తుంది, మొత్తమే తింటారు తప్ప దాన్ని ఏ విధంగా వాడలేదు. సో ఖచ్చితంగా ఎవరో ఒకరు తింటారు. మనం డైరెక్ట్ గా చేయలేం కాబట్టి ఇండైరెక్ట్ గా మీరు ఏ గుడికి వెళ్ళినా ఒక. విన్నారు కదండి, ఇది వచ్చేసరికి మనకి ఇష్టకామేశ్వరి అమ్మవారు అయితే కనుక ఉంటారు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసరికి లోపల మనకు ఒక చిన్న సందులాగా ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళిపోతే అక్కడైతే కనుక అన్నపూర్ణాదేవి అమ్మవారు ఉంటారు. అక్కడైతే చాలామంది బియ్యం తెచ్చిన వాళ్ళు బియ్యం అనేది అక్కడ సమర్పిస్తారు. అదే కాకుండా ఇంకా లోపలికి ఒక స్వరంగం లాగా ఉంది కదండి, కానీ కొంచెం భయం వేసింది నాకు కూడాను. లైట్లు అయితే ఏమి ఉండవు, టార్చ్ లైట్ ద్వారా వెళ్ళాలి. అదే చిన్న వెలుతురి, వెంకటేశ్వర స్వామి వారి నామం అయితే వినపడుతుంది. అలా లోపలికి వెళ్ళగానే స్వామివారిని చూడంగానే మనం అదేంటి ఆ భయం గీయం అంతా పోతుంది అనమాట. చాలా చాలా బాగుంది స్వామివారిది రూపం కానీ, అక్కడ అలా లోపల పెట్టే విధానం కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత కళగా ఉందో. స్వామివారు అయితే కనుక ఈ ఆలయం కోసం అయితే కనుక నేనైతే వచ్చాను. ఇలాగా చాలా చాలా ఉన్నాయండి ఇన్ఫర్మేషన్ వీడియోస్. సో నచ్చితే కనుక ఫాలో అవ్వండి, షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. చూస్తున్నారు కదండి, అప్పుడే చూడు 6:15 అయిపోయింది. మీకు వాల్ క్లాక్ కూడా చూపిస్తున్నాను నేను, టైం అన్నది ఎంత అయింది, ఏ టైంలో వచ్చాము అన్నది. ఈ ఆలయంలో చాలా విశేషమైన ఆలయం అనమాట. 108 స్తంభాలున్న ఆలయం. ఇది వచ్చేసరికి ఎల్లపల్లి శివపురం బిక్కవోలు మండపం, తూర్పుగోదావరి జిల్లా. ఎక్కడైనా కానీ 16 కిలోమీటర్ అండి సామర్లకోట నుంచి. మీరు చాలా బస్సులు అనేది చాలా అవైలబుల్గా ఉంటాయి. మీరు మధ్యాహ్నం 12 కాడి నుంచి 2 లోపల వస్తే కనుక ఆ స్తంభాల కింద ఉన్న శివాని లింగాకారానికి అభిషేకం అయితే చేయొచ్చు. నాకు బాగా నచ్చింది అయితే ఇష్టకామేశ్వరి అమ్మవారు అయితే కనుక ఉన్నారండి ఈ ఆలయంలో. అండ్ సబ్స్క్రైబ్.